డియర్ ఎన్సిసి క్యాడెట్స్, మీరందరూ కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నా సైట్ ఓపెన్ చేసుకొని దీంట్లో DGNCC అని కొట్టి సైట్ బ్రౌజర్లో DGNCC అని కొట్టంగానే మన DGNCC వెబ్సైట్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇందులో ఈ 3 చుక్కని క్లిక్ చేయగానే కింద డిజిటల్ ఫోరం అని చూసారా, ఈ డిజిటల్ ఫోరంని క్లిక్ చేయండి. ఓకే నొక్కితే డిజిటల్ ఫోరం ఓపెన్ అవుతుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీ పేరు, మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కొట్టి క్రియేట్ అకౌంట్ చేయండి. క్రియేట్ అవుతుంది. తర్వాత లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ అని చూసారా, లాగిన్లోకి వెళ్ళి మీ ఏదైతే మెయిల్లో ఓటీపీ వస్తుంది మీకు, ఆ మెయిల్లో క్లిక్ చేసుకుంటే మీకు ఓపెన్ అయిపోద్ది. అక్కడ లేదు ఇక్కడ ఇంకొకటి మీకు రిజిస్ట్రేషన్లోనే ఇంకొక విధానం ఉంది. ఇక్కడ ఇది పైన గూగుల్ కనిపిస్తుంది, సోషల్ అకౌంట్. ఇది ఈ సోషల్ అకౌంట్లో ఈ గూగుల్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిని క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబరు కొట్టండి. నాది ఆల్రెడీ అయ్యి ఉండదు అనుకుంటున్నా, అయిపోయింది కాబట్టి నేను లేటర్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత చేసుకుంటా మొబైల్ నెంబర్ని. సోషల్ అకౌంట్ సరే, ఇది కొట్టిన తర్వాత మీకు మెయిల్ కొనా జీమెయిల్కి మీకు ఏమొస్తుందంటే DGNCC నుండి ఒక లింక్ వస్తుంది. చూడండి, మనకి లాగిన్లోకి వెళ్ళి మన అక్కడ ఇప్పుడు సోషల్ అకౌంట్ అని తీసుకుంటే ఇక్కడ సోషల్ అకౌంట్ అని వస్తుంది. దీనికి క్లిక్ చేసుకుంటే మనకున్న సోషల్ అకౌంట్ ప్రకారం మనం లాగిన్ అయిపోతాం. చూడండి వచ్చింది పేరు, ఇలా మీ పేరు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే 3 యాక్టివిటీస్ చేయాలి. ఇక్కడ ఈ సైడ్లో చూసారా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాడెట్ కార్నర్లో యాడ్ యాక్టివిటీ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ పేరు వివరాలని కొట్టాలి. మన స్టేటు తెలంగాణ, డిస్ట్రిక్ట్ భద్రాద్రి. ఎన్రోల్మెంట్ డీటెయిల్లో ఎన్రోల్మెంట్ అన్నప్పుడు మీరు JD, అమ్మాయిలు అయితేనేమో JW తీసుకోండి, అబ్బాయిలు అయితేనేమో JD. అమ్మాయిలు JW గుర్తుంచుకోండి. అబ్బాయిలు JD జూనియర్ డివిజన్, అమ్మాయిలు అయితే జూనియర్ వింగ్. ఇప్పుడు JD తీసుకుంటున్నా, ఒక అబ్బాయి చేయాలి కాబట్టి. ఇక్కడ ఎన్రోల్మెంట్ డేటు ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళేమో 7/7/2020 డేట్ పెట్టండి. 2020 జూలై 2020 7/7/2020 9th క్లాస్ పిల్లలు నమోదు చేసుకునే వాళ్ళు
ఈ డేట్ వేయండి. అదే 8th క్లాస్ వాళ్ళు అయితేనేమో 2021 7వ తారీఖు 7/7/2021 డేట్ ఇద్దరు కామన్ తీసుకోండి. ఇయర్ మాత్రం చేంజ్ అయింది. 8th క్లాస్ వాళ్ళు 21 వేయాలి, 9th క్లాస్ వాళ్ళు 20 తీసుకోవాలి అక్కడ. ఓకే, ఇక్కడ ఎన్సిసి నెంబర్ మీకు వాట్సాప్ గ్రూప్లో పంపించా. వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఎన్సిసి సెకండ్ 9th క్లాస్ వాళ్ళు మీ పేర్ల ముందు చూడండి, ఇక్కడ మీ పేర్ల ముందు ఉన్నటువంటి ఈ నెంబరు, ఈ నెంబర్ మీది, మీరు ఎన్రోల్మెంట్ నెంబర్ దగ్గర ఇది రాయాలి. ఓకేనా? కాబట్టి ఈ నెంబర్ అందరు గుర్తుంచుకోండి. అదే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ఇదే పంపించాను. అంటే 8th క్లాస్ వాళ్ళు ఎన్సిసి ఫస్ట్ ఇయర్ అన్న దాంట్లో ఉంటుంది గ్రూప్లో. ఇది మీ నెంబరు, ఎన్సిసి ఫస్ట్ ఇయర్ వాళ్ళ నెంబరు. TS21 అన్నదేమో ఫస్ట్ ఇయర్ వాళ్ళది, అంటే 8th క్లాస్ వాళ్ళు. TS20 అని ఉన్నదేమో 9th క్లాస్ వాళ్ళు. ఓకేనా? ఈ నెంబరు ఇక్కడ టైప్ చేయాలి. చూడండి, ఇక్కడ TS21 JDA అంటే అబ్బాయిలు, JW అంటే JDW అంటేనేమో అమ్మాయి. గుర్తుంచుకోండి, JDA అబ్బాయిలు. ఆ నెంబర్ 2220 మనకు 50 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ నెంబర్లు ఏది వస్తుందో చూసుకోండి. తర్వాత డైరెక్టరేట్ మంది ఎన్సిసి డైరెక్టరేట్ ఏపీ తెలంగాణ కలిపి ఉంటుంది కాబట్టి ఇది. గ్రూప్ హెడ్ క్వార్టర్ మంది వరంగల్. ఓకే, యూనిట్ మనది 11T బెటాలియన్ ఎన్సిసి 11, ఇది మన బెటాలియన్. స్కూల్ పేరు ZPSS ఆనందకని. టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే అని సబ్మిషన్ నొక్కేసేయండి. ఓకేనా? సబ్మిషన్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత యాడ్ యాక్టివిటీలోకి వెళ్ళేసేసి మీరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు, మీరు చేసే యాక్టివిటీ ఏంటో ఇక్కడ రాసుకోండి. ఏంటి యాక్టివిటీ? రన్నింగ్ చేస్తున్నారు, లేదంటే యోగా అనేది స్పోర్ట్స్ కింద తీసుకుంటాం దాన్ని. ఇక్కడ ఫోటో అయితే ఫోటో, డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్, వీడియో అయితే వీడియో, ఏదైతే ఉంటే అది. ఓకేనా? ఫోటో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి యోగా కాకుండా రన్నింగ్ తీసుకుంటా. రన్నింగ్ ఒక 4 ఫోటోలు అప్లోడ్ చేయడం. నాలుగు ఫోటోలు అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఏది చేస్తే అది నేను ఇప్పుడు అది ట్రైనింగ్ ఫోటోలు తీసుకున్నా కాబట్టి క్లాస్ తీసుకుంటున్నా. ఇంగ్లీషు ఎన్సిసి క్లాస్. మీరు సోషల్ యాక్టివిటీస్ చేస్తే సోషల్ యాక్టివిటీస్ అని రాయండి. ఇలా ఇవన్నీ ఇలా 3 ఐటమ్స్ తీసుకోవాలి మీరు. ఒకటి ఏదైనా మొక్కలు నాటుతున్నట్టు కానీ, ఏదైనా చెట్లు నాటుతున్నట్టు కానీ, లేదంటే ఏదైనా రన్నింగ్, యోగా, అటువంటి దీంట్లో మీకు కొన్ని ఇచ్చారు. ఫోటో ఖచ్చితంగా 2 MB లోపే ఉండాలి. మనకు ఫోటో పెద్దగా ఉంది, సైజ్ తగ్గించుకోండి. మీరు కెమెరా దించేటప్పుడే ఫోటో క్వాలిటీ తగ్గించుకోండి. ఓకే అమ్మా, ఇది మీకు ఏది ఏ కేటగిరీ కింద వస్తుందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు స్పోర్ట్స్ అంటే గేమ్స్ సంబంధించినవి ఇవన్నీ. తర్వాత ఇక్కడ SSD అంటే సోషల్ సర్వీస్, ఫిట్ ఇండియా ఉంది,
జల్ నీటి సంరక్షణ గురించి, స్వచ్ఛ భారత్ గురించి, ఇలా ఈ ఐటమ్స్లో ఏదో ఒకటి తీసుకున్నా పర్లా. ఉదాహరణకు ఫిట్ ఇండియా అనుకుందాం నాన్న. ఫిట్ ఇండియా అంటే మన స్పీచ్ మాట్లాడడం కానీ, ఇండియా రన్నింగ్ సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా ఏ యాక్టివిటీస్ ఎలా చేస్తారో చూసుకొని ఆ విధంగా మీరు కూడా చేయండి. ట్రైనింగ్ స్టక్ దీంట్లో లేటెస్ట్ ఎవరెవరు ఏమేం చేశారో దీంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీకు సంబంధించినవన్నీ వివరాలు దీంట్లో రాసి చేయండి అన్న. తప్పకుండా ఒక 3 యాక్టివిటీస్ అయితే చేయాలి మీరు ఏవైనా. ఇప్పుడు ఎస్ఎస్డి తీసుకోండి, దీంట్లో 4 ఉన్నాయి. ఈ 4 ఏదో ఒకటి. ట్రైనింగ్ తీసుకోండి, ట్రైనింగ్లో ఏవైతే ట్రైనింగ్ మనం పరేడ్ చేస్తున్నట్టు కానీ అటువంటివి తీసుకొని ట్రైనింగ్ దాంట్లో పెట్టేసుకోండి. తర్వాత యూత్ ఎంపవర్మెంట్, దీనికి సంబంధించింది ఏదైనా ఉంటే ఇది రాసి తీసేసుకోండి. ఓకేనా? ఇవన్నీ తప్పకుండా దీంట్లో ఏదో ఒకటి మీరు ఐటమ్ సెలెక్ట్ చేసుకొని చేయండి. ఇది ఇమీడియట్లీ చేసి నాకు వాట్సాప్ చేయండి అన్న.